సమస్యలు కూడా ఉంటాయి. 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతోమంది త్యాగంగా ముందుకొచ్చి పనిచేశారు, ఎన్నో విధంగా సేవలు చేశారు. ఇందులో మాకు కూడా కొన్ని సవాళ్ళు కూడా వచ్చాయి. ఆ సవాళ్ళను మీరు చూస్తే ఆ రోజు మేనేజ్మెంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యవస్థ మనుగడ ఉంటుందా అనే అనుమానం కూడా వస్తే అలాంటి సమయంలో మేమందరం అనుకుని ఎవరైతే దీన్ని నడిపించగలుగుతారనుకుంటే గుర్తొచ్చిన వ్యక్తి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి 15 సంవత్సరాల మునుపు ఈ బాధ్యత తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తిరుగులేని వ్యవస్థగా అన్స్టాపబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఎప్పుడు కూడా బిజీగా ఉంటాడు. సినిమాల్లో ఇప్పుడు కూడా ఈ వయసులో ఎవరు సినిమాల్లో కూడా మామూలుగా రిటైర్ అయిపోయి ఉంటారు, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తయారవుతారు. ఇప్పుడు కూడా ఎవర్ గ్రీన్ హీరోగా డిమాండ్ ఉంది. పిక్చర్లు కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాయి. ఇంకొక పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచే నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ హిందూపూర్ నియోజకవర్గం. మెజారిటీ కూడా తగ్గడం లేదు. అక్కడ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. మామూలుగా బిజీగా ఉండే వ్యక్తులను ఎప్పుడు కూడా ఇలాంటి చేయలేము, పట్టించుకోం. ఒక ప్యాషన్ ఉంది, ఒక ఎంపతి ఉంది, ఒక కంపాషన్తో పనిచేస్తూ ఉంటాడు. ఎంత బిజీగా ఉన్న క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళడం, ఆయన క్యాన్సర్ పేషెంట్తో వ్యవహరించే తీరు చాలా, అంటే ఆయన మనసులో ఒక ఆవేదన చేయాలనే తపన, అందువలని ఈ సంస్థ ఈ స్థాయికి వచ్చింది. నేను చాలాసార్లు చాలామందిని చూశాను. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెడితే కూడా కష్టపడిన ఈ సమయంలో బాలకృష్ణ గారు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచమంతా తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేయడమే కాకుండా సిఎస్ఆర్ కోసం పదే 10 మందికి చెప్పి ఒక సేవాభావంతో ముందుకు పోయారు. దానివల్లనే ఈరోజు ఈ వ్యవస్థ ముందుకొచ్చే పరిస్థితికి వచ్చింది. 25 సంవత్సరాలు ఈరోజు వ్యవస్థ వల్ల వేలాది కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చింది, వెలుగునిచ్చింది. ఒక చిన్న ముక్కగా పెట్టిన ఇది 650 పడకల ఆసుపత్రి, 250 మంది పైన నిపుణులైన వైద్యులతో బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షలకు పైగా అవుట్ పేషెంట్లు, 90,000కు పైగా ఇన్ పేషెంట్లకు సేవలు అందిస్తూ ఉంది. సంవత్సరానికి 8,000 ఆపరేషన్లు చేస్తూ